अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव। श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरणं मम। సనాతన ధర్మప్రియులారా, మంత్ర జిజ్ఞాసులారా, ఎవరైనా ఒకరు మనని మోసం చేస్తే మనము ఆ బాధపడాలా, ఆ బాధ నుంచి ఎలా బయటపడాలి, అసలు కర్మ 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 అంటుంటాం కదా, అసలు కర్మ అంటే ఏంటి, ఎలా మనకు వస్తుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఈ కర్మ గురించి మనం కొద్దో గొప్ప మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ప్రధానంగా కర్మ 4 రకాలుగా ఒక మనిషిని మనం వాడుకుంటే వస్తుంది. ప్రధానమైనవి 4: తన, ధన, మాన, ప్రాణ. తన అని చెప్పేసి అనుకున్న వాడిని, ఇప్పుడు మీకు అతను ఎవరో ఒకరు కావచ్చు, ఎవరైనా సరే, తనను మీరు శారీరకంగా సేవ కోసం వాడుకున్నారు. ఓ పప్పు బెల్లం తీసుకురా అని చెప్పేసి అనే కావచ్చు, ఓ పెరుగు తీసుకురా అని చెప్పేసి అనే కావచ్చు, మీ బట్టలకు కావచ్చు, మీ నిత్య అవసరాలకు కావచ్చు. మీ శరీరానికి ఇంకొక శరీరము సేవ చేస్తుంది. తనువు సేవ కోసము మీరు వాడుకుంటే ఇది కర్మ. మీరు అప్పటికప్పుడు ధనం ఇస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా ఒకవేళ సేవ చేసినా కానీ కర్మపుత్రుడే అంటారనమాట. ఇంట్లో నడిపోని కూడా కర్మపుత్రుడు అంటారనమాట. పెద్ద ఆయననేమో వేరు, చిన్న ఆయన వేరు, మధ్యలో ఉంటారు కదా, మధ్యలోను కర్మపుత్రులు అంటారు. అంటే ఇంత పూర్వజన్మలో వీళ్ళు ఉత్తమమైన సేవకులు, కర్మపుత్రులుగా మనకు వచ్చేసి ఆ సుఖభోగాలు, ఆ వంశంలో ఉన్న ఆస్తులు అంతస్తులు తింటారు అని చెప్పేసి అని కూడా ఉందన్నమాట శాస్త్రం. కర్మ అనేది సేవ, ఒక శరీరాన్ని ఇంకొక శరీరము అవసరాల కోసం వాడుకోవడం. అర్థమవుతుంది కదా మీకు? దీన్ని మీరు ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇతరులపైన ఆధారపడి మీరు చేసుకోవాల్సిన పనులు ఏవైనా సరే ఇతరులని మీరు మీకోసం సేవ కోసం వాడుకుంటే అది కర్మ. వాళ్ళ మీద ఎలాంటి కర్మ అయితే ఉందో మీకోసం వాళ్ళు సమయాన్ని వేచిస్తున్నారు కనుక ఆ కర్మ మీరు అనుభవించాలి. వాళ్ళ పాపం అనేది మీ మీదకి వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ధన. వాళ్ళు ఏదైతే చేసిన తర్వాత ధనం వస్తుందో ఆ ధనాన్ని వీళ్ళు మోసం చేసే కావచ్చు, లేకపోతే మరేదైనా విధానంగా కావచ్చు. మీ నుంచి ఇతరులు ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా ఒక రకంగా మభ్యపెట్టి కావచ్చు, మోసం చేసి కావచ్చు, విశేషంగా ఉంటాయన్నమాట. ధనానికి అసలు అంటుంటారు కదా, అసలు ఎన్ని రకాలుగా అంటుంటారు. మేము మోసపోయామండి, ధనం ఇచ్చినాము, వాళ్ళకి ఏదో వాళ్ళు బాగుపడతారంటే ఇచ్చినాము, అదే అని ఇచ్చినాము, ఎట్లో మీరేదో రకంగా ధనం అనేది ఇచ్చారు. ఆ ధనం అనేది వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, రిటర్న్గా ఇవ్వలేదు. మీరు ఇచ్చారు కానీ రిటర్న్కి ఇవ్వలేదు. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ధనం ఇచ్చారా, అది కూడా మీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి కూడా ఇచ్చిరా, ఆ ధనం లేకపోతే మీకు ఆర్థికమైన నష్టం ఏమైనా జరిగిందా? ఇప్పుడు ఉదాహరణకు ఈడ ఒక మీకు 100 రూపాయలు ఉన్నాయన్నమాట, ఓ 10 రూపాయలు ఇచ్చిరు, ఇంకా 90 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి. పెద్దవాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ మీకు ఇక్కడ మీ కుటుంబ అవసరాల కోసం పెద్దగా నష్టమేం జరగదు ఇక్కడ 10 రూపాయలు లేనందుకు. కానీ 100కు 100నే నష్టం చేపించారు, పూర్తిగా దివాలా తీసారు. నాకు కొన్ని సంవత్సరాల క్రితము ఒక మహానుభావుడు కలిసిండనమాట. ఆయన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. చిట్ ఫండ్స్ అని చెప్పేసి, రియల్ ఎస్టేట్ అని చెప్పేసి, అదోటి ఇదోటి అని చెప్పేసి దాదాపు ఈయన దగ్గర ఒక 40-50 లక్షల రూపాయలు ఒక మనిషి మోసం చేసిండు. మోసం చేసినప్పుడు నా దగ్గరకు వచ్చిండు ఆయన. ఎలా అయ్యా, నాకేం అర్థమవుతలేదు అని చెప్పేసి అంటే నేను ఆయనకు వివరించిన కొన్ని. పదవి వినియోగము దుర్వినియోగం ఉంటుంది కదా నాయన, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న దానికి దీనికి డీకోడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఆయనకు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇతను ఇంకా ధనం అనేది పూర్తిగా నెత్తుకపోయింది కనుక ఈడిన చాలా వరకు చాలా ఆర్థికంగా
కింద పడిపోయి చాలా కర్మ అనుభవించింది అనమాట. ఈ కర్మ అనేది ఆయనకు వస్తుంది, ఎవరైతే మోసం చేసి తీసుకుపోయారో వాళ్ళకు వస్తుంది అనమాట. ఇది మళ్ళీ పెద్ద లూఫోలు, ఈ దీంట్లోకి వెళ్ళిపోయినాం అని చెప్పేసి అంటే ఇది ఒకటి చేయడానికైనా వీడియో సమయం చాలదు. అందుకోసం చెప్పేసి పైన చెప్తున్నాను నేను. ధనం అనేది వాడుకోవడం వల్ల వీళ్ళు ఏదైతే చేసి సంపాదించారో ఆ కర్మ వాళ్ళ మీదకి వస్తుంది. తర్వాత ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మానసిక క్షోభ, ఆ బాధపడుతున్నారంటే ఆ కర్మ వస్తుంది. ఇది ఇంకెన్ని జన్మలైనా కానీ తప్పదు. దీని గురించి చివరిలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత పెళ్ళి చేసుకుంటానని చెప్పేసాను, లేకపోతే నీకు నేను పోషిస్తానని చెప్పేసాను, నీకు జీవితాంతం తోడుంటానని చెప్పేసి అని శారీర సుఖం కోసము ఆడని మొగ కావచ్చు, మొగని ఆడ కావచ్చు, ఇక్కడ పరస్పరంగా ఆడకు మొగ, మొగకు ఆడ శారీరకంగా అనుభవించడం అంటేనే సంగమం కదా. ఇట్లా మానంగా మనం వాడుకున్నామని చెప్పేసానంటే ఇది కర్మ. ఆ కర్మకాడ కూడా మా దిక్కులు ఉంటుంది అనమాట. పుస్తే కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇది పొరపాటున కూడా మాట ఇవ్వద్దు, మాట ఇచ్చినామని చెప్పేసి అంటే స్త్రీ శాపం వస్తుంది అని చెప్పేసి అంటారు అనమాట. పాతకాలలో పాపం వేరు, పాతకం వేరు. వీటి గురించి నేను ఒక వీడియో చేస్తాను. నేను పాపము పాతకం అంటే ఏంది ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో చేస్తా. దాంట్లో చాలా పెద్దది శ్రీశాపం. దీని గురించి ఎప్పుడైనా శ్రీశాపం, పర్టికులర్గా శ్రీశాపం కోసం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ప్రతి విషయం మీకు నాకు తెలిసినది దాంట్లో ఇసుక రేణువంతా నాకే తెలుసు, నాకు కూడా పెద్దగా తెలియదు. ఆ ఇసుక రేణువు కూడా మీకు అంతనికే ప్రయత్నం చేస్తాను నేను. సర్వే జన సుఖినో భవంతి, ఇదే మన నినాదం. లోకానికి జ్ఞానం రావాలని నాకు తెలిసినంతలో ప్రయత్నం చేస్తున్నా మిత్రులారా, అంతే. సరే, తర్వాత ప్రాణ. మీరు చేసిన దానివల్ల మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మీరు ఒక మనిషిని బాధించడం వల్ల తను శరీరం కోల్పోయారు అంటే వాళ్ళు మీరే ప్రేరేపించి ఏదన్నా కావచ్చు, లేకపోతే వాళ్ళే చేసుకోవచ్చు. ఒకరొకరు చాలా సూటిగా ముళ్ళు గుచ్చినట్టు మాట్లాడుతుంటారు అన్నమాట. ఆ ముళ్ళు గుచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఆ మానసిక క్షోభకు భరించలేక వాళ్ళు ఆత్మార్పణ చేసుకోవడము, ఆత్మ బలిదానం చేసుకోవడము, ఇట్లాంటివి చేయడము, లేకపోతే వీళ్ళే ప్రేరేపించేసి శరీరం పడిపోయేటట్టు చేయడము, ఎట్లా ప్రేరేపించడం, వాళ్ళ శరీరం పడిపోవడానికి ప్రేరేపించడము ప్రాణ. ఈ ప్రాణ సంకటమైన విషయాలు కూడా విశేషంగా భయంకరమైన కర్మాలు వస్తాయి. ఆ కర్మ శరీరం అనుభవించడానికైనా తను పుట్టిండు కదా. పాపము పుణ్యం రెండు ఉంటాయి ప్రతి ఒక్కరికి. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి సుఖము దుఃఖము తప్పకుండా ఉంటుంది. ధనం మాత్రమే ఉంటే దుఃఖం పోతుంది అని చెప్పేసి అనుకుంటారు, అది సరైనది కాదు. తృప్తి, సంతోషం ఇట్లాంటివి దుఃఖం నుంచి బయటపడేస్తాయి, అంతేగాని భగవద్గీతల మహానుభావులు ఎప్పుడో చెప్పారు. ఇది ఎందుకు వస్తుంది అని చెప్పేసి అన్న దాని గురించి మీకు నేను వివరిస్తాను అన్నమాట. ఎప్పుడైనా వినే ఉంటారు మీరు, చాలాసార్లు మనం చెప్తుంటాం అన్నమాట. కోటి బ్రహ్మ కల్పాలు వెళ్ళిపోయినా సరే, నువ్వు ఏ వైకుంఠంలోనో ఏ కైలాసంలోనో వెళ్ళిపోయినా సరే, ఈ 4 రకాల మోక్షం నువ్వు పొంది నీకు కర్మ అనుభవం తీరకపోతే నువ్వు తప్పకుండా మళ్ళీ కిందికి రావాలి. ఆ కర్మ అనుభవం అనేది శుభం కావచ్చు, అశుభం కావచ్చు, తప్పకుండా నువ్వు అనుభవించాలి. ఒకరు మోసపోతున్నారు అని చెప్పేసి అంటే స్వలాభం కోసమన్నా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆకర్షించడానికే కావచ్చు, లేదని చెప్పేసి అని ఇంకేదైనా ఆశించి కావచ్చు, ఆకర్షించడానికే కావచ్చు, ఆశించడానికే కావచ్చు, తన పైన ఆధిపత్యానికి కావచ్చు, ఏదైనా ఒక రకంగా మీరు ఏదైనా ఒకటి మీ మనసులో అనుకున్న తర్వాతనే పెట్టుంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు నిపక్షపాతం, అసలు తను బాగుపడితే చాలు, దాని తర్వాత నేను ఉంటా. ఒక మనిషి బాగుపడితే చాలు, ఆ బాగుపడిన మనిషి తర్వాత నేను స్థాయిలో ఉంటే చాలు, అతను ఏ పొజిషన్లో ఉంటే నేను బి పొజిషన్లో ఉంటే చాలు, నాకు నుంచి అయ్యే సహాయం నేను చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు తను అప్పుడు మోసం చేసిండు అనుకోండి, ఇంకెవరు తీర్చలేరు. కానీ మీరు ఈడ ఎలా ఉండాలి అనేది మీకు నేను చెప్తా. ఈడ పంచభూతాలు ప్రతి ఒక్కరిని బరాబర్గా చూస్తూ ఉంటాయి. పంచభూతాలు ప్రతి ఒక్కరిని బరాబర్గా చూస్తూ ఉంటాయి. మన చిత్తంలో ప్రతి ఒక్కటి ఏదైతే మనకు రికార్డ్ అయిందో అదే కర్మ అనుభవం మనకు అనుభవిస్తాం.
ఇక్కడ మీకు నేను ఏం చెప్పినా, మీరు వైకుంఠం పోయినా కైలాసం పోయినా కానీ మీ కర్మ అనుభవం అనేది తీరకపోతే మీకు శుభం అశుభము అనుభవించకపోతే తీరదు అని చెప్తున్నాను కదా. మిమ్మల్ని ఇప్పుడు మోసం ఎవరైతే చేసిరో వాళ్ళు తప్పకుండా ప్రకృతి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. ఎవరైతే మిమ్మల్ని మోసం చేసిరో అది మీ తాతలకు ముత్తాతలు కావచ్చు మోసం చేసి ఉంటే మీరు ఇప్పుడు మోసపోయి ఉండొచ్చు. పూర్వజన్మలు మీరు మోసం చేసినా ఇప్పుడు మీరు మోసపోవచ్చు. లేదంటే కొత్తగా ఇప్పుడే మీరు మోసపోతే మీ మనమలకైనా ముని మనమలకైనా వీళ్ళు తప్పకుండా వీళ్ళ వంశం నుంచి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది అన్నమాట. నాకు తెలిసిన ఒక మనిషి 1 కోటి రూపాయల వరకు మోసపోయాడు. పనికిరాని ఒక వ్యాపారంలో పెట్టేసి మోసపోయాడు. నాకు ఫోన్ చేసి నేను మాట్లాడినప్పుడు, నేను దగ్గరకు పోయినప్పుడు కూడా ఆయన మాట్లాడినాం. మేము చాలా కలిసి ఉన్నప్పుడు మాట్లాడినాం అనమాట. ఎవరు లేనప్పుడు మేము పర్టికులర్గా కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకునేటప్పుడు ఆయన చెప్పింది ఏంది అని చెప్పేసానంటే, మహానుభావులు ముఖ్యమంత్రి పదవికి ఆయన వచ్చినప్పుడు సారామావులు బంద్ చేయించిండు. ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అంతకు ముందుకు మనకు సారామావులు అని కూడా ఉండేదన్నమాట. అప్పటికి తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి లేదు కదా మిత్రులారా. పూర్తి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో గుడంబ సారా ప్యాకెట్లు అమ్మేవాళ్ళు. ఇది సొంతంగా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చేదాన్ని కూడా వీళ్ళు కూడా కొంత గొప్ప వీళ్ళు కూడా కలిపి అమ్మేటోళ్ళు. ఆ ప్యాకెట్లు తయారు చేసి అట్లా విధి విధానంగా. అయితే వాళ్ళ తాతకి ఈ మా ఊళ్ళో ఉన్నదన్నమాట. అంటే ఈయన ఈ చిల్లర ప్రతి ఊర్లో షాప్లో ఉంటాయి కదా, ఆ షాపులకు ఈయన సప్లయర్. అంటే ఇప్పుడు ఏమంటారు ఆయనను, డిస్ట్రిబ్యూటర్ ఏమో అని చెప్పేసి అంటారు కదా. నాకు సరిగ్గా ఈ తెలుగు పదాలే వస్తాయి, ఇంగ్లీష్ పదాలు రావు నాకు పెద్దగా. ఆయన అట్లా ఉండేసి సంపాదించిండు అనమాట. మంచి లక్షలు సంపాదించిండు ఆయన ఆ టైంలోనే. ఈయన 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈయన నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఒకటే చెప్పిండు ఆయన, మా తాత పచ్చి నీళ్ళు అమ్మేసి పైసలు సంపాదించిండయ్యా, నా పిల్లలకి కర్మ రాకుండా ఇది పోయినా నాకు బాధ లేదు అన్నాడు. అంటే 1 కోటి రూపాయలు పోయినప్పుడు తన లోపట నేను మోసపోతున్నా అని చెప్పేసి బాధ లేదు. నా తాత సంపాదించిన ఈ నీళ్ళు అమ్మిన కర్మ పైసలు నా నుంచి పోతున్నందుకు నాకు తృప్తిగా ఉంది. పొలాలు తీసుకోలేడు, అమ్మలేడు, ఆ పొలాలను తను త్యాగం చేయలేడు. కానీ ద్రవ్యరూపకంగా ఏదైతే ధనం వచ్చిందో ఆ ద్రవ్యరూపకంగానే ఉన్న ధనం పోయినప్పుడు నా పిల్లలకి ఇంకా కర్మ లేదు అని చెప్పేసి తృప్తి పడ్డాడు ఈ మనిషి. నేను అన్న 10 మెట్లు మీనికెక్కిన మిత్రమా అని చెప్పేసి నేను ఇదే అన్న. నేను 10 రెట్లు నీకు జ్ఞానంలా ఒక బుద్ధి వచ్చింది, 10 రెట్లు నువ్వు ఒక 10 మెట్లు మీనికెక్కిన సాధనలా అని చెప్పేసి అన్న నేను. అంటే మానసికంగా మీరు ఎలా ఉండాలనేది మీకు నేను చెప్తున్నా. మిమ్మల్ని ఎవరైతే మోసం చేసిరో మీ పిల్ల తరానికి అది వస్తుంది, రిటర్న్ వచ్చేస్తుంది. మిమ్మల్ని ఎవరైతే మీరు ఇప్పుడు ప్రధానంగా మిమ్మల్ని మోసం ఎవరైతే చేసిరో వాళ్ళకి ఈ కర్మ కలుగుతుంది, వదలదు. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అనేది మళ్ళీ చెప్తున్నా. రాజన దండన యమదండన. మీరు శపించినా మీరు వరమిచ్చినా కానీ మీ తపోశక్తి, మీ ఆత్మ చైతన్య శక్తి నుంచి మీ తపోశక్తి అనేది తగ్గుతుంది. మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక సాధకుడికి వరమిచ్చే శక్తి ఉంది, ఓ సాధకుడికి శాపమిచ్చే శక్తి ఉంటుంది. శాపము వరము 2 వేరువేరే కదా. నువ్వు శిక్షిస్తే అది ఇస్కరే. నువ్వు ప్రకృతి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందా అది లక్షలది కోట్లు. అర్థమవుతుంది కదా మీకు. నేను పర్టికులర్గా జరిగిన విషయాలని చరిత్రను పరిశీలించి చరిత్రలో నుంచి తీసి మీకు నేను చెబుతున్నా. మీరు ఏదైతే మోసపోయారో మీరు మానసికంగా బాధపడి నేను డబ్బులు ఖర్చు అయినా, నేను డబ్బులు మోసపోయినా, నేను అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు ఈ గతాన్ని తీసుకురాలేరు, ఉన్నతికి వెళ్ళలేరు. మీరు చేయాల్సింది ఏంది? మీకు ఒక గోల్ ఉంది. గతః నిన్న తిన్నది ఏదన్నా గుర్తుందా మనకు? నేను చాలామందిని ఒకటే ప్రశ్న అడుగుతా. వారం రోజులు ప్రతిరోజు తిన్న కూర పప్పు మీకు గుర్తుంటే, ఏం కూరలు తిన్నారు అనేది గుర్తుంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవి ఎట్లా మర్చిపోయారో ఇవి కూడా మర్చిపోండి. మీరు మర్చిపోయిన తర్వాత ప్రకృతి రిటర్న్ గిఫ్ట్ ఘోరంగా ఉంటుంది. నువ్వు రియాక్ట్ అయితే అది రాజదండన. నువ్వు ఆ ధనానికి రాజువు కదా, నిన్ను మోసం చేసినప్పుడు రాజు నువ్వే కదా. నువ్వు వదిలేస్తే యమదండన, ధర్మదండన.
ఇది పంచభూతాలతోటి లక్షకు కోటిగా వస్తుంది. మీరు లక్షకు లక్ష చేస్తారా, లక్షకు కోటి అని చెప్పేసి ప్రకృతికి వదిలేస్తారా అనేది మీరు మానసికంగా ఫస్ట్ మీరు రియలైజ్ అవ్వండి. గడిచిపోయిన గతాన్ని మీరు తీసుకొని రాలేరు. దీనికోసం మీరు బాధపడుకుంటూ కూర్చుంటే రేపటి కోసం అని చెప్పేసి అనేది మీకు ఇంకా కనిపించదు. పాస్ట్ అనేది పట్టుకుంటే ఫ్యూచర్ ఉండదు కదా. మీ గతాన్ని మీరు తవ్వుకుంటూ పోతే మీ భవిష్యత్తు కోసం మీరు వేసే మెట్లు అనేటివి కింద పడిపోతాయి. మీ భవిష్యత్తు మీకు ముఖ్యం. మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ ఆర్థిక భద్రత, మీ స్థాయి, మీరు అల్టిమేట్గా మీరు జయించాలి, నేను సాధించాలనుకుంటున్నారో అవి మీరు సాధించండి. నిన్న అయిపోయిన దాని గురించి వదిలేసేయండి. దాన్ని ఎంత తొందరగా మీరు వదిలేసి ఎంత తొందరగా మీరు పట్టుకుంటే అంత తొందరగా మీరే వెళ్ళిపోతారు. కర్మ వదలదు. కర్మ అనేది అంతా ఇంక వదిలేయద్ది. మీరు పట్టుకుంటే మీరు చిన్నదిగా శిక్షిస్తారు. మీ మానసికంగా బాధ కూడా మీకు తీరదు. మీరు ఎంతసేపు అది తలుచుకున్నా కానీ ఆ మానసిక బాధ తీరదు. కానీ దీనివల్ల మీ భవిష్యత్తులకు ఆటంకాలు వస్తాయి. మీరు సొంతంగా ఆలోచించలేరు. వాళ్ళు మీరు ప్రేరేపిస్తున్నారు, మీరు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఉంటారు మిత్రమా, చండాలునికి కూడా ఫస్ట్ పైసలు వస్తాయి, తర్వాత వచ్చే కర్మ. ఇప్పుడు మనం రాజులు కూడా రైలు పట్టాల పక్కన అడుక్కొని తిన్న రోజులు కూడా చూసినాం. మనం చరిత్రను పరిశీలించండి. ఎంతో గొప్ప గొప్ప రాజుల పిల్లలు, వాళ్ళ మనమలు తిననికే తిండి కూడా ఉండదు. ఆ కర్మ అనేది అంత వస్తుంది అనమాట. ఇది చాలా సూక్ష్మమైన విషయం. పైన కిందున్నోడు పైన తప్పకుండా పడిపోతాడు. ధర్మం మీద ఉన్నోడు మాత్రమే పడిపోడు. సత్యం మీద ఉన్నందుకే సత్యహరిశ్చంద్రుడికి మరొక కల్పంలో ఇంద్రపదవి వచ్చింది. ధర్మం మీద ఉన్నందుకే మనం శ్రీరాముల వారిని ఇప్పటివరకు కూడా రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పేసి అంటున్నాం. ధర్మం మీద ఉన్నందుకే మనము యుధిష్ఠరుని ధర్మరాజు అని చెప్పేసి అని పేరు మార్చుకున్నాం. వీళ్ళు ఎవరు కూడా కింద పడిపోలేదు. వీళ్ళ తర్వాత తరానికి రాజ్యాన్ని యువరాజ పట్టాభిషేకంలాగా చేసి వదిలేసిరు. వీళ్ళు త్యాగించిరు. వీళ్ళ దగ్గర నుంచి రాజ్యం వీడలేదు. అంటే శ్రీమన్నారాయణ ఎక్కడ ఉంటాడు? ధర్మం దగ్గర. ధర్మం ఎక్కడ ఉంటుందో నారాయణుడు అక్కడ ఉంటాడు. నారాయణుడు ఏడుంటాడో లక్ష్మి అక్కడ ఉంటుంది. సరే మిత్రులా, ఇప్పటికే ఇంకా చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం. మనం సమయానికి మర్యాద ఇచ్చి ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నేను మీ సాధక్ మహేష్, తాంత్రిక పాఠశాల, నర్మదేహర్. ఓం నమ శివాయ. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ.